అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రస్తుతం ఎక్కడ చూసినా జమ్మూ కాశ్మీర్ పహల్గాం సమీపంలో జరిగిన ఘటన గురించే చర్చించుకుంటున్నారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ క్రమంలో ఈ దాడి నుంచి ఓ సెలబ్రిటీ జంట త్రుటిలో తప్పించుకుంది. ఇంతకీ ఎవరా జంట? ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయాబ్ ఇబ్రహీం ముష్కర్ల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ససూరల్ సిమార్ఖా సీరియల్తో పాపులర్ అయిన నటి దీపిక తన భర్త షోయాబ్ కుమారుడు రుహాన్తో కలిసి కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్లారు. పర్యటనలో భాగంగా పహల్గాంకు కూడా వెళ్లారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో దాడి సమయంలో వారు కూడా అక్కడే ఉన్నారేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అభిమానులు, కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో తాము క్షేమంగానే ఉన్నామంటూ దీపిక, షోయాబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మంగళవారం ఉదయమే తాము ఢిల్లీకి చేరుకున్నామంటూ ఓ పోస్ట్ పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని గంటల ముందే నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయాబ్ అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరాం. హాయ్, మీరందరూ మా శ్రేయస్సు కోసం శ్రద్ధ వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఏప్రిల్ 22 ఉదయమే ఢిల్లీకి బయలుదేరామని తెలిపారు. క్షేమంగా ఢిల్లీ చేరుకున్నాం. అందరి ఆందోళనకు ధన్యవాదాలంటూ రాసుకొచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు షోయాబ్ పోస్ట్ పై కొంతమంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సురక్షితంగా ఢిల్లీకి చేరామని చెబుతూనే ఈ పర్యటనపై వ్లాగ్ చేశామని, అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా బాధపడుతుంటే వ్లాగ్ గురించి ప్రచారం చేసుకోవటం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ విషాద సమయంలో వ్లాగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.